నా కూతురు నా ఇంట్లోనే ఉండాలి. నా అల్లుడు ఇల్లరికం ఉండాలి. ఈ కండిషన్ ఒప్పుకుంటే జై, నిత్య కలిసుంటారు. ఎందుకింత పంతం పడుతున్నారు? ఆయన ఇక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే మేం విడిపోతాం కదా మేడం. కలిసుండడం ఇష్టం లేకపోతే విడిపోవడమే మంచిది. ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? రా, బయలుదేరదాం. నేను రాలేను చేచి, నిత్య వదిలి నేను ఉండలేను. వణికించే చలి, పక్కనే వలచిన చలి, ఇద్దరి మధ్య ఏకాంతం, ఏదో కావాలని కోరుకునే వయసు, ఏమైనా చేయగల వయసు. ఇంకేం కావాలి? మాకు హ్యాపీ ఏంటి నిత్య? నువ్వు బతకాలి కదా. నేను బతకాలంటే ఏం చేయాలి? నువ్వు చావాలి. సరే గాని, నిన్న ఈవినింగ్ కుదరలేదు, నైట్ కుదరలేదు, ఈరోజే ఇవ్వచ్చు కదా. ఏంటి ముద్దు? దానికి ముహూర్తం కావాలి. ప్లీజ్, చిన్న ముద్దు, స్మాల్ కిస్, ఒకే ఒకటి, 5 సెకండ్లో అయిపోతుంది. మామ్కి బుద్ధి లేకపోతే ఈ మంగకు కూడా లేదా? ఎప్పుడు చూడు జై ఉంటే వాణ్ణి అతుకుపోతుంది, మామ్ ఉంటే దీన్ని అతుకుపోతుంది. ఈ ప్రేమలు చూడలేక చస్తున్నాను. 3-4 రోజుల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంతకీ జై ఏం చేస్తున్నట్టు? అబ్బా, ఓ, కళ్ళు మండిపోతున్నాయి. ఇప్పుడు టవల్ ఎక్కడుందో ఏంటో. నిత్య, నిత్య, నిత్య. మన అత్యాశ కాకపోతే నిత్య ఈ రూమ్లో ఎందుకుంటుంది? కింద వాళ్ళ మామ్ దగ్గర ఉన్నట్టుంది. రూమ్ డోర్ ఓపెన్ చేసి గట్టిగా నిత్యని పిలవాలేమో. నేను పిలిచిన ఆంటీ నిత్యని పైకి పంపిస్తుందో లేదో. సరే, నీకు నా చేత్తో బ్రేక్ఫాస్ట్ తినిపించినా? వద్దమ్మా, నేను తింటాను.
ఏ నేను తినిపిస్తుంటే కష్టంగా ఉందా? లేదమ్మా, కమ్మగా ఉంది. మరి మీ ఆయన ముందు నా చేత్తో తినడానికి సిగ్గుగా ఉందా? హలో, ఎవరు? కిడ్నాపర్స్. వాట్? ఇంకాసేపట్లో తులసిని కిడ్నాప్ చేయబోతున్నాం. హలో హలో హలో, ఏమైందమ్మా? అది మన కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీకి యాక్సిడెంట్ అయిందంట. నేను వెళ్ళి చూసొస్తాను బేబీ. కంపెనీలో పనిచేసే మనిషికి ప్రమాదం జరిగితేనే సొంత మనిషికి ఆపదొచ్చినట్టు పరిగెడుతున్నారు. స్వరూప మేడం ఎంత మంచిదో, దేవత. సక్సెస్ఫుల్గా మామ్ని బయటికి పంపించాను. ఇక జై దగ్గరికి మంగను పంపించాలి. ఎంతకీ జై ఎంతవరకు వచ్చాడో. ఇప్పుడున్న పరిస్థితిలో నా కోసం, నా పాప కోసం కంటికి రెప్పలా కాపాడే ఒక మనిషి మనకు కావాలిగా. అవును సార్. అందుకే త్వరలో రేఖని పెళ్లి చేసుకోబోతున్నాను. నేను ఒప్పుకోను. ఏయ్, ఎక్కడి ఇటు నుంచో. ఓ మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. శిలక గోరింకల్లా అన్నారు. బిర్యానీ మేడం. ఎంత పే చేశారు మేడం. ఆ పార్సల్ ఏంటి సాంబయ్య? బిర్యానీ పంపమన్నావుగా, పంపడం ఎందుకని నేనే తీసుకొచ్చా. ఏంటి చెయ్యేశారు? పెళ్ళాను అని భాగ్యమ్మా, ఇంతకన్నా చెడ్డ రోజులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈసారి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, మనం మునిని ఎలా వెతుకుతాం? నీకు మైండ్ పూర్తిగా చెడిపోయింది తను. అది నిజంగా ఏవి చిన్నపిల్ల కాదు. తాడు చెట్లాగా
థర్డ్ చెట్లాగా పెరిగిన అమ్మాయి. అండ్ యు నో వాట్, మనం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది డిఫరెంట్ బట్టలు కట్టుకుంది కదా, వాటి ఆధారంగానే తన్ని వెతకచ్చు.